జయభద్రకు మౌనం మన కర్మ సిద్ధాంతం ప్రకారం భగవద్గీతలో ఒకటే చెప్తాడు. నువ్వు ఎంత జీవితం వెలిగించుకుంటే, ఎంత ధర్మంగా ఉంటే, నిజాయితీగా ఉంటే, వ్యవస్థను కాపాడుతూ నీవు నీ జీవితాన్ని వెలిగించుకుంటూ నీ భార్య పిల్లల్ని ఇచ్చింటాడు. ఆ భార్య పిల్లల్ని, తల్లిదండ్రుల్ని నువ్వు అన్ని నిజాయితీగా ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం గెలిస్తే శివునికి నువ్వు చేరువవుతావు. అంతేగాని దాంట్లో కొన్ని మాయలు జరుగుతుంటాయి. మద్యం ద్వారా, తర్వాత మాంసం ద్వారా, వ్యభిచారం ద్వారా, ఇటువంటివన్నీ కొన్ని మాయలు వస్తుంటాయి. అన్నీ తప్పించుకుంటూ పోతేనే నువ్వు శివునికి చేరుకోవాలి. నెక్స్ట్ లెవెల్ వేరే ఉంటుంది, పాతాళం ఉంటుంది, గానగంధర్లు, యక్షకిన్నెలు ఇవన్నీ చేరుకోవాలంటే మనం నెక్స్ట్ లెవెల్కి పోవాలి. ఆడిపోతున్నాం, ఇదే మాయలో పడుతున్నాం. ఇదేదో దొరికింది 60-70 ఏళ్ళు లేని శరీరంతో మాయలో పడి ఇదే కరెక్ట్ అనుకుంటా కబ్జాలు చేసుకుంటా, వ్యభిచారాలు చేసుకుంటా, రాజకీయంగా నాశనం చేసుకుంటా, జనాల డబ్బులు తినుకుంటా, రక్తం కూడి తినుకుంటా, రకరకాలుగా వ్యవస్థలు బానిసలైపోయి మాయలో పడి నాశనం అయిపోతున్నాం. ఇప్పుడు వీరభద్రుడు ఏమంటాడు? వెంటనే పనిష్మెంట్ ఇస్తాడు. అప్పుడులాగా వెంకటేశ్వర స్వామి యుగంలాగా మనం నిదానం కొట్టే తిట్టేది ఉండేది అనుకోద్దని వీరభద్రయుగం అంటే వెంటనే పనిష్మెంట్